జపాన్‌ని చూస్తే ఒక డ్రీమ్ వరల్డ్‌లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అక్కడ బుల్లెట్ ట్రైన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, చెర్రీ బ్లాసమ్స్, వరల్డ్‌లో క్లీనెస్ట్ స్ట్రీట్స్, జపనీస్ యానిమి అండ్ మన ఇండియన్ యూత్‌కి జపాన్ మీద ఉన్న అబ్సెషన్ క్లియర్‌గా కనిపిస్తుంది. మన ఇండియన్ యూత్ ఎంత అబ్సెస్డ్‌గా ఉన్నారు యానిమి మీద అని. యానిమి స్టోరీస్ రిలేటబుల్‌గా ఉంటాయి. వాళ్ళ స్టోరీ లైన్ చాలా బాగుంటది. కానీ కొన్ని టైమ్స్ డీప్ మీనింగ్స్ కూడా చూపిస్తాయి. ఒకవేళ మన యూత్ జపాన్‌కి వెళ్ళినా వాళ్ళు ప్రతిదాన్ని యానిమీతో కనెక్ట్ చేస్తారు. నేను అది రాంగ్ అని చెప్పటం లేదు. జపాన్‌ని గ్లోబల్ యానిమీ అబ్సెషన్ చూసి టూరిస్ట్ కోసం స్పెషల్ యానిమీ పార్క్స్ కూడా క్రియేట్ చేసింది. 2019లో ఇండియా యానిమీ మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. దాంట్లో 50,000 కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఒక పిటిషన్ సైన్ చేశారు. దాని మెయిన్ ఎజెండా ఏంటి అంటే యానిమీ మూవీ కల్చర్‌ని ఇండియాకి తీసుకురావడం. సేమ్ ఇయర్‌లో 'డ్రాగన్ బాల్ సూపర్ గ్లోరీ' అనే సినిమా మన ఇండియన్ థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అది ఫస్ట్ యానిమీ మూవీ. కానీ మన యూత్ పిచ్ జస్ట్ యానిమీతో ఆగలేదు. జపనీస్ టెక్నాలజీ ఎస్పెషల్లీ టాయిలెట్ టెక్నాలజీ కూడా యూత్‌ని అట్రాక్ట్ చేస్తుంది. జపాన్ టాయిలెట్స్‌లో వాషింగ్, సౌండ్ ప్లే, డ్రైయర్ లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. జపాన్ పబ్లిక్ టాయిలెట్స్ ని వరల్డ్ లో బెస్ట్ టాయిలెట్స్ అని కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది యంగ్ ఇండియన్స్ జస్ట్ ట్రావెల్ కోసమే కాదు, స్టడీస్ ఆర్ జాబ్ కోసం కూడా జపాన్ కి వెళ్తున్నారు. కానీ జపాన్ ని పర్ఫెక్ట్ కంట్రీ అని ఫీల్ అవటం మన భ్రమ మాత్రమే. ఈ వీడియోలో మీకు జపాన్ టూరిస్ట్ గైడ్స్ చూపించిన సైట్ చూపిస్తా. అక్కడ వర్క్ చేయడం ఎంత నరకంలా అయిపోయిందో, లోన్లీనెస్ ఎంత డీప్ గా ఉంది, రోజులు రోజులు వారాలు వారాలు ఎవరితో మాట్లాడకుండా ఉంటారు. లవ్, ఫ్రెండ్షిప్, ఈవెన్ ఎమోషన్స్ కూడా లగ్జరీ అయిపోయాయి. ఈ వీడియో కొంతమందికి డిస్టర్బింగ్ గా అనిపించొచ్చు. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో ఎవరు జపాన్ గురించి డిస్కస్ చేయని టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. జపాన్ లో వర్క్ కల్చర్ అంత టఫ్ గా ఉంటుంది. ఇలాంటి వర్క్ కల్చర్ ని జపనీస్ లాంగ్వేజ్ లో కరోషి అంటారు. కరోషి మీనింగ్ ఓవర్ వర్క్ వల్ల చనిపోవటం. అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. ఈవెన్ చావుని కూడా ఇగ్నోర్ చేస్తారు. ఎగ్జాంపుల్ కి వాళ్ళ కొలీగ్ ఒకరు కళ్ళు తిరిగి కింద పడిపోతే అక్కడ జనాలు అది ఇగ్నోర్ చేసి మరీ వర్క్ లో బిజీ అయిపోతారు. ఒక యూట్యూబర్ అజయ్ పాండే అనే వ్యక్తి జపాన్ లో 10 సంవత్సరాలు స్పెండ్ చేసి ఏం చెప్పాడంటే తను ఉన్న 10 సంవత్సరాల టైంలో కంపెనీలో ఒక సింగిల్ క్లోజ్ ఫ్రెండ్ కూడా లేడు అని చెప్పాడు. జపాన్ లో వర్కే ఎవ్రీథింగ్. ఓవర్ టైం కి ఎక్స్ట్రా మనీ కూడా ఎవరు. పీపుల్ అంతా టైర్డ్ అయిపోతారు. ట్రైన్ లో ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు. దీన్ని జపనీస్ లాంగ్వేజ్ లో ఇనేమురి అంటారు. మీనింగ్ స్లీపింగ్ వైల్ ప్లెజెంట్ అనే అర్థం. ఇది జపాన్ లో సోషల్లీ యాక్సెప్టబుల్. పీపుల్ దీన్ని హార్డ్ వర్క్ సైన్ లా ఫీల్ అవుతారు. జపాన్ వర్క్ కల్చర్ అంతా చాలా టాక్సిక్ గా ఉంటుంది. ఇలాంటి వర్క్ కల్చర్ మనిషిలో ఒంటరితనాన్ని, రాక్షసత్వాన్ని పెంచుతుంది. మే 2024 రిపోర్ట్ ప్రకారం 10 మందిలో నలుగురు లోన్లీనెస్ తో సఫర్ అవుతున్నారు. ప్రతి సంవత్సరం జపాన్ లో 68,000 మంది 65 ఏళ్లు దాటిన వాళ్ళు ఒకరికొకరు తోడు లేని పరిస్థితుల్లో చనిపోతున్నారు. కొన్ని డెత్స్ గురించి ఎవరికి తెలియదు కూడా. దీన్ని కొడోకుషి ఆర్ లోన్లీ డెత్ అంటారు. 2024లో 17,000 కన్నా ఎక్కువ కొడోకుషి కేసులు రిపోర్ట్ అయ్యాయి. లోన్లీనెస్ జస్ట్ ఎల్డర్లీ పీపుల్ వరకే కాదు. ఒక సర్వేలో 39.3% మంది మోస్ట్లీ 20-30 ఏళ్లు వయసున్న వాళ్ళు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారని తెలిసింది. జపాన్ లో సోలో కట్సుఓ ట్రెండ్ ఇంక్రీజ్ అవుతుంది. సోలో కట్సుఓ మీనింగ్ అంటే ఒక్కరే యాక్టివిటీస్ చేయడం. జనాలు ఒంటరిగా మూవీస్ చూస్తారు, ట్రావెల్ చేస్తారు, రెస్టారెంట్స్ కి వెళ్తారు ఆర్ ఈవెన్ క్యాంపింగ్స్ కూడా సోలోగా చేస్తారు. ఇది ఇండిపెండెన్స్ ఎంజాయ్ చేయడం అనిపించొచ్చు, కానీ లోన్లీనెస్ ఇండికేటర్ కూడా. ఇంకో సైడ్ చూస్తే హికికోమోరి అంటే రోజులు, వారాలు, నెలలు, కొన్ని సంవత్సరాలు వరకు రూమ్ నుంచి బయటికి రానోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ సొసైటీ నుంచి కంప్లీట్ కట్ ఆఫ్ అయిపోతారు. దానికి మెంటల్ హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్ ఆర్ వర్క్ ప్రెషర్ లాంటి రీజన్స్ ఉంటాయి. షింజుకు ఏరియాలో టొయోకో కిడ్స్ అనే యూనిక్ గ్యాంగ్ ఫామ్ అయింది. ఈ గ్యాంగ్ ఒక యూనిక్ స్టైల్లో డ్రెస్ చేసుకుంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్ గ్యాంగ్. వాళ్ళ స్టైల్ ని ల్యాండ్ మైన్ స్టైల్ అంటారు. వాళ్ళు షింజుకులో టొహోకు బిల్డింగ్ దగ్గర గ్యాదర్ అవుతారు. ఈ కిడ్స్ ని వాళ్ళ పేరెంట్స్ రిజెక్ట్ చేశారు ఆర్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ పెట్టడం వల్ల ఇలా రోడ్స్ మీద ఉంటారు. ఈ టీనేజర్ సిచ్యువేషన్ అంతా చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళకి హోమే లేదు. వాళ్ళు చీప్ హోటల్స్ లో స్టే చేస్తారు. నైట్ లైఫ్ ఆర్ సెక్స్ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అవుతారు. ఇది జపాన్ అండ్ వరల్డ్ కి రిమైండర్. ఎమోషనల్ నెగ్లిజెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనిటీ అర్బన్ యూత్ ని ఎంత డిస్ట్రాయ్ చేస్తుందో అని మనం ఊహించొచ్చు. జపాన్ లో పీపుల్ ఎమోషనల్లీ అంత డిటాచ్డ్ గా ఉంటారు. రిలేషన్షిప్స్ లో కమిట్మెంట్ అవాయిడ్ చేస్తారు. అక్కడ రెంటింగ్ ఏ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ట్రెండ్ బాగా పెరుగుతుంది. చాలా కంపెనీస్ అండ్ యాప్ ఈ సర్వీస్ ఆఫర్ చేస్తున్నాయి. అక్కడ హవర్లీ రేట్స్ ప్రకారం బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ని రెంట్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ని దేనికోసం వాడతారంటే మూవీ చూడడానికి, మాట్లాడడానికి ఆర్ ఈవెంట్ కి అటెండ్ అవడానికి కంపెనీ కోసం వాడతారు. ఇది లోన్లీనెస్ అండ్ ల్యాక్ ఆఫ్ రొమాంటిక్ రిలేషన్షిప్స్ ని
రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ ఇంపాక్ట్ జపాన్ బర్త్ రేట్ మీద పడుతుంది. 9 సంవత్సరాల నుంచి జపాన్‌లో బర్త్ రేట్ తగ్గుతూ వస్తుంది. 2024లో మాత్రం రికార్డ్ బ్రేక్ చేసింది. జస్ట్ 7,20,088 జన్మలు మాత్రమే ఇచ్చింది. జపాన్ పాపులేషన్ ర్యాపిడ్‌లీ ఏజింగ్ అండ్ ష్రింకింగ్. అక్కడ డేటింగ్ ఒక రొమాంటిక్ జర్నీ కాదు, చాలా ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది. గవర్నమెంట్ కూడా పీపుల్ ని సెక్స్ చేయండి, కిడ్స్ ని ప్రొడ్యూస్ చేయండి అని ఎంకరేజ్ చేస్తుంది. ఈవెన్ లవ్ హోటల్స్ ప్రమోట్ చేస్తుంది. ఇది అంతా చూశాక జపాన్ ఓవర్ రేటెడా అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి జపాన్ అన్డౌటెడ్లీ బ్యూటిఫుల్ కంట్రీ. వాళ్ళ కల్చర్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ ట్రావెల్ డెస్టినేషన్ అమేజింగ్. కానీ లాంగ్ టర్మ్ సెటిల్ అవ్వాలంటే హార్ష్ రియాలిటీస్ ని ఎదుర్కోవడానికి కూడా రెడీగా ఉండాలి. వర్క్ కల్చర్ అంతా నరకం. ఎస్పెషల్లీ ఫారినర్స్ కి రెంట్ కి హౌస్ దొరకడం చాలా అంటే చాలా కష్టం. చాలా టూలెట్ బోట్స్ మీద నో ఫారినర్స్ అని పెడతారు. అక్కడ ఈ పాలసీ చాలా మంది ఫాలో అవుతారు. అక్కడ ఫారినర్స్ కి జాబ్ మార్కెట్ కూడా ఓపెన్ కాదు. నువ్వు జపనీస్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలి ఆర్ హైలీ స్కిల్డ్ గా ఉంటే తప్ప నీకు జాబ్ రాదు. జపాన్ లో వర్క్ ఒక శాపం లాంటిది. అక్కడ వాళ్ళు వారంలో 80 గంటలు వర్క్ చేస్తారు. ఎర్లీగా ఇంటికి వెళ్తే సిగ్గుగా ఫీల్ అవుతారు. బాస్ ఆర్ కొలీగ్స్ తో డ్రింక్ సెషన్ కి వెళ్ళకపోతే డిస్రెస్పెక్ట్ అని కన్సిడర్ చేస్తారు. అక్కడ పర్ఫెక్షనిజం ఒక శాపం అయిపోయింది. ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ ఉండాలి. వర్క్ లో, అపీరియన్స్ లో, యాటిట్యూడ్ లో అనుకుంటారు. ఈ వీడియో జపాన్ కి అగైనెస్ట్ కాదు. ఇది జస్ట్ ఒక పర్స్పెక్టివ్ మాత్రమే. జపాన్ అమేజింగ్ కానీ పర్ఫెక్ట్ కాదు. ఇన్‌స్టాగ్రామ్ లో చూపించే అంతలాగా అయితే ఉండదు. జపాన్ బ్యూటీతో పాటు ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. నువ్వు జస్ట్ విజిట్ చేయాలి అంటే డ్రీమ్ డెస్టినేషన్ కావచ్చు. కానీ సెటిల్ అవ్వాలి అంటే రియాలిటీని అండర్‌స్టాండ్ చేసుకోవాలి. జపాన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ వీడియో గురించి మీ థాట్స్ ఏంటి? ఇంకో కంట్రీ మీద ఇలాంటి వీడియో కావాలంటే కింద కమెంట్ లో చెప్పండి. వీడియో కంప్లీట్ గా చూస్తే లాస్ట్ వరకు చూసా అని కమెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.